యాలా కూలివాడిలా అంత కష్టపడి పనిచేసి నేను అలసిపోయాను. హైదర్ గారు, హైదర్ గారు, హైదర్ గారు, చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను. పాయసం. అమ్మీజాన్ చెప్పింది మీకు పాయసం అంటే చాలా ఇష్టం అంట కదా. ఇప్పుడు నేను మీకు నాకు తెలుసులేండి ఇప్పుడు మీరు మనసులో ఏమనుకుంటున్నారో. మీరు ఇదే ఆలోచిస్తున్నారు కదా, ఇంత అందమైన పిల్ల ఎవరై ఉంటుంది అని. అంతే కదా? అదేం కాదు, నువ్వెవరో నాకు బాగా తెలుసు. నువ్వు క్షమావి, నావీరా అత్తయ్య కూతురువి. కాదు కాదు, నేనేమి జావీదా కూతుర్ని కాదు. నావీరా అత్తయ్య మీకు గుర్తుంది కదా, అదే మీ అత్తయ్య ఉంది కదా, ఆవిడ కూతుర్ని. క్షమా. నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు నావిదా అత్తయ్య కూతురు క్షమావని. కాదు 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 కాదు, రమా కాదు, క్షమా. క్షమా క్షమా. చెప్పండి. క్షమా క్షమా. క్షమించాలి నన్ను. క్షమా. బహుశా దీనికి చెవుడు అనుకుంటాను. యా అల్లా, నాకు సరిగా వినిపించదని కనిపెట్టేశాడే. ఎవరికి వినిపిస్తుంది ఎవరికి వినిపించదు ఇప్పుడే చూద్దాం. మీకు సరిగా వినిపిస్తుందా? మీరేం బెంగపడకండి, ధైర్యంగా ఉండండి. నేనున్నానుగా మీ పక్కన. మీ క్షమ ఉందిగా. ఆ ఖుదా మీకు చాలా ఇస్తాడు, ఎంతో ఇస్తాడు. యా అల్లా, ఈ బెడతని ఎలా వదిలించుకోవడం? నేను వచ్చేసాగా. కౌగిలించుకోవడమా? ఎవరిని కౌగిలించుకుంటారంటున్నారు? చూడండి, దాన్ని ఇక్కడ ఉంచండి. నేను కొంచెం పని చేసుకొని వస్తాను. ఇది కాని పని కాదు. అంతా బాగానే ఉందా మధురా? కొంచెం ఆ ఔషధం ఇలా తీసుకురా. యా ఖుదా, ఈ ఔషధాల పేడ ఎప్పుడు వదులుతుందో ఏమో. ఇదిగో కొంచెం వీణెత్తుకో. యా అల్లా, పిల్లవాణ్ణి ఎత్తుకోవాలంట. రుక్కయ్య, ఇలా ఇరుక్కుపోయావేంటి? అరే ఏడవకమ్మా. ఏంటి ఇది తడి తడిగా ఉంది? యా ఖుదా, వీడు నా మీదే. ఛీ! అదేంటి మధురా, పిల్లాన్ని అలా కిందకి దించకూడదు, ఒళ్ళోనే ఉంచుకో. ఏదైనా పురుగు పుట్రా కుట్టిందనుకో కొంపలు అంటుకుంటాయి. ఈ పిల్లవాడు నా బట్టలు తడిపేశాడు. అంతే కదా, పసిపిల్లాడు, బట్టలు మార్చుకో. ఇదే గనక నేను ఆగ్రాలో ఉండుంటే ఈ కౌశల్యని 100 కొరడా దెబ్బలు కొట్టించేదాన్ని. 100 1000 కొట్టించొచ్చు. ఏది నా పిల్లవాణ్ణి నాకిచ్చేయి. నువ్వు ఆ కాడదానివినా? చంటి పిల్లాన్ని కూడా ఎత్తుకోవడం రాదే నీకు? నేను వెళ్ళి బట్టలు మార్చుకుంటాను. వద్దొద్దు, నువ్వు ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అప్పుడు నీ బట్టలు ఇంకా మురికైపోతాయి. నాతో పద రా.